స్తుతించాము, నిన్ను మహిమపరిచాము, నిన్ను కనపరిచాము. కొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి ఎదురు పడుతూ నీ వాక్యాన్ని కొరకు ఆలోచన చేస్తుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి. ఈ వాక్యము వెల్లని అవిట తోడ నీ వెలుగు కలిగెను, అది తెలివి ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో సూటిగా నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మా బ్రతుకును చక్కదిద్దుకుని నీ కొరకు నమ్మకముగా బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేద్దాం. యేసు క్రీస్తు నామములో వారిని వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచెప్తూ దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈరోజు మీ అందరికీ కూడా మంచి అంశాన్ని తెలియచెప్పాలని ఆశ కలిగిన వాడనే నేను వచ్చి ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నేను చెప్పబోయే అంశం ఏంటంటే నాలుక అనే అంశం గురించి ఈరోజు నేను చెప్పాలని ఆశ కలిగిన వాడనే ఉన్నాను. నాలుక ఎంతమందికి ఉంది? అందరికీ ఉందా? ఓకే. ఈ నాలుక గురించే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నాలుక అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. బైబిల్ విప్పండి. బైబిల్ విప్పి దేవుని గ్రంథాన్ని ఒక మాటను మనం చదువుకుని ముందుకు సాగుదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అనే మాట మనం చూస్తున్నాం. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. ఎందుకు నాలుకను గురించి చెప్పవలసిన అవసరత ఉంది అని ఆలోచన చేస్తే, నేటి క్రైస్తవులు, దేవుని ఎరిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన సంఘం, పరిశుద్ధాత్మకు, పరిశుద్ధుడైన దేవునికి, యేసుక్రీస్తు చేసిన శిలువ త్యాగానికి మాదిరి కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకు ఈ మాటలో నాలుకను గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారంటే, నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. శ్రమల నుండి తన ప్రాణమును భద్రము చేసుకోకపోతే ఏంటి అంటే శ్రమలలోకి వెళ్ళిపోతాడు. ఒక మంచి మాటను చెప్తాను. మనిషిని నాశనం చేసే నాశనానికి కారణాలు రెండు ఉన్నాయట. మనిషిని నాశనం చేసే కారణాలు రెండు ఉన్నాయట. ఒకటి, ఎవరో చెప్పింది వినడం, విన్నదాన్ని ఇంకొకరికి. ఒకటేంటి? ఎవరో చెప్పింది వినడం. చెవులు చేటలైపోతూ ఉంటాయి. చాలా మందికి కూడా చెవులు చేటలైపోతూ ఉంటాయి. ఏనుగు చెవుల్లా అయిపోతూ ఉంటాయి. ఎవరో చెప్పింది వినడం, విన్న దానిని ఇంకొకరికి చెప్పడం. అది నిజమా, అది వాస్తవమైందేనా, లేకపోతే అది ఏంటి అనేది ఆలోచన చేయకుండానే ఈరోజు మనుషులు బ్రతుకుతున్న పరిస్థితి. చూడండి, మనిషి నాలుక కంటే చెవులే గొప్పమాట. చెవులు తాము ఏమి విన్నా ఎవ్వరికి చెప్పవు, కానీ నాలుక అలా కాదు. తనకు తెలియనివి, విననివి కూడా ఇతరులకు కదా. చూసి రారా అంటే కాల్చి వచ్చే. రాత్రి పడుకున్నప్పుడు తన భార్యతో యజమానులు చెప్తుంటారు, రేపు పుల్లయ్యని ఎవ్వారం పంపాలి అని చెప్తున్నాడు. అది ఆడు లెగిసి ఆడు తవలు భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. రాత్రి వెళ్ళిపోయి వీళ్ళు లెగిసి బయటకు వచ్చేటప్పటికి ఇది వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా, ఏంటరా అంటే, రాత్రి మీరు అమ్మగారితో చెప్పారు కదండి పుల్లయ్యని ఎవ్వారం పంపాలని, ఎల్లు వచ్చేస్తున్నాడండి. ఎందుకు వెళ్ళామంటే ఏమో ఈరోజు ఎందుకు ఈ మాటలు ఏం చెప్తానంటే, చెవుల కంటే నాలుక అనేది చాలా 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 ప్రమాదకరమైనది. కొంతమందికి దురద చెవులు ఉంటాయి. ఇకేమున్నాయి? కొంతమందికి దురద చెవులు ఉంటాయి. కొంతమందికి దురద నాలుకలు ఉంటాయి. దూరంగా తప్పుకుంటే చూడండి, అది మనకు తాకినా, మనము దాని దగ్గరికి వెళ్ళి తాకినా అబ్బ దురద తీరతగా.
చాలా మంది అమ్మలక్కకి దురద బాగా ఎక్కువ ఉంటుంది. అమ్మలక్కకి ఎందుకు ఇంత క్లియర్గా నేను చెప్తున్నానంటే, చక్కగా చెప్తున్నాడు, నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును, శ్రమల నుండి నీ ప్రాణమును నువ్వు కాపాడుకోవాలి అంటే మొట్టమొదట నీ నోటికి చిక్కము ఉండాలి, నీ నాలుకకు కళ్ళెం ఉండాలి. నీ నాలిక నీ నోటికి చిక్కం పెట్టుకోవాలి. చూడండి, మన పూర్వకాలం ఎద్దుల నుంచి మనం చూస్తే ఇప్పుడు కూడా ఎద్దులకి చిక్కాలు కడతా ఉంటారు. అరకు అప్పుడు ఏదో గాలు ఆడేటప్పుడు ఏ గోవులు తినేస్తుందని మూతికి చిక్కం కట్టేవారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదిగినా సరే ఈ కోవలో ఈ లక్షణాలు నీలో ఉన్నాయంటే నువ్వు విశ్వాసివి కాదు కాదు కాదు. ఎందుకు మీరు ఇలా చెప్తున్నారని ఆలోచన చేస్తే, ఎవరు విన్నది ఎవరికి చెప్పారో, లేకపోతే నాలుగు ఆడకదట తనకు తెలియనివి విననివి కూడా ఏం చేస్తాడ నషాలను తగ్గుతూ ఉంటాయి. ఆడిలా అన్నాడు నిన్ను, ఏనప్పా ఆడిలా అన్నాడు నిన్ను అనగానే ఆడు ఎలా అన్నాడన్న మాట ఆడి దగ్గరికి, అసలైన దగ్గరికి వెళ్ళేటప్పటికి అబ్బో చాలా 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 తగ్గుతూ ఉంటాయి. నీ నోటిని నువ్వు కాపాడుకో, నీ నోటిని నువ్వు భద్రం చేసుకో, నీ నాలుగును నువ్వు భద్రం చేసుకో. ఒకవేళ నువ్వు భద్రం చేసుకోలేకపోతే శ్రమలలో నుండి నీ ప్రాణం నువ్వు కాపాడుకోలేవు. చాలా చక్కగా చెప్తున్నాడు. ఎందుకు మీరు ఎలా చెప్తున్నారంటే, క్రైస్తవులుగా మనం సత్యమును అనుసరించిన పిల్లలు, మనం వాక్యాన్ని అనుసరించి జీవించవలసిన పిల్లలు. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో, నేటి జనాంగము, నేటి విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో వెళ్తే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీ మనసులో మీరు చదువుకోండి. సత్యమును పలుకక ప్రతివాడు తన పొరుగు వారిని వంచించుచు అబద్ధములాడుచు తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుట వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారు. సత్యమును పలుకక ప్రతివాడు తన పొరుగు వారిని మోసం చేస్తూ, వచించుచు, మోసం చేస్తూ, అబద్ధములాడుచు తమ నాలుకను అభ్యాసము చేస్తున్నారట. ఎందుకురా అభ్యాసము అంటే, ఎదుట వాడి తప్పులను పట్టుకోవాలి. ఫస్ట్ పాట మీరు విన్నారో, పాటలో అర్థం మీరు గ్రహించలేదు తెలియదు, కానీ కంటిలోని దూలం తొలగించుకోకుండా నీ ఎదుట వాడి నలుసు నీకెందుకంత అలుసు. ఈ కంట్లో ఏముంది? దూలమే ఉంది. నిలువు దూలమో అడ్డ దూలమో నాకు తెలియదు, కానీ నీ కంట్లో ఏముంది? దూలమే ఉంది. కానీ నువ్వు ఎవరి కంట్లో చూస్తున్నావు? నీ ఎదుట వాడి కంటిలో నలుసు చిన్న నలుసులు నువ్వు చూస్తున్నావు. పైగా నువ్వు అభ్యాసం చేసేది ఏంటంటే, సత్యమును పలుకక ప్రతివాడు తన పొరుగు వాణిని మోసం చేయాలని అబద్ధములాడుచు తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటి వాడి తప్పులను పట్టవలనని చెడును చేసి అలిసిపోతున్నారట, ప్రయాస పడుతున్నారట. చూడండి, ఇక్కడ భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవులో విషం పడితే కూడా అంతే ప్రమాదం. చెవులో విషయం అంటే, అక్క నీకు విషయం చెప్తేనే ఎవరికి చెప్పకే, అప్పటికి 100 మందికి చెప్పేది. ఇది నీకే చెప్తున్నాను, ఎవరికి చెప్పకే. నలుగురు మగోళ్ళు ఉన్న కాడ ఎక్కడ ఏ విషయం ఉండదండి. నలుగురు మగోళ్ళు కూర్చున్నారంటే ఎలా ఉన్నావు, ఏంటో మాట్లాడుకుంటూ అయిపోద్ది. క్లాస్ 20 minutes అయిపోతుంది. అదే నలుగురు ఆడవాళ్ళు కలిసారంటే ఎంత అర్ధరాత్రి అయిపోయినాయి, 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి. మాటలు FM రేడియోలో వచ్చినట్టుగా 24/7 మాట్లాడుతూనే ఉంటారు. మీకోసమే చెప్తున్నాడు. చూడండి ఏమంటాడు, భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయము పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. ఏం మాట్లాడాలి? మనకు దురద చెవులు ఉంటాయండి.
వచ్చి తెలుసా నీకు తెలుసా కోసం మాట్లాడుకునే వాళ్ళు లేరా చెప్పండి. మామూలుగా ఈ కదిలితే అయితే అవతలకి మొత్తం సబ్జెక్ట్ అర్థమైపోతుంది. ఇది లిప్పు మూమెంట్ కలుపుతూ ఉంటుంది అంతే, అవతలకి సబ్జెక్ట్ అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి ఏమంటాడో, మనం మంచి మాటలు వినాలి. మనం దేవుడి పిల్లలం కదా. మంచి చెప్పేవారు మీరు గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రమే గ్రహించండి. గ్రహించి చాడీలు చెప్పే వారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు నీ గురించి ఇంకొకరికి చెప్తారండి. వీళ్ళు ఉన్నారంటే నమస్కారం ఏంటంటే చాడీలు చెప్తూ ఉంటారు, చాడీలు చిచ్చగిరి చేస్తూ ఉంటారు. ఎందుకు? దీని వలన నీకు ఏంటి ఉపయోగం? ఈరోజు నీకోసం చెప్పాడు, రేపు నీకోసం ఒక్కొక్కటి చెప్పడం. ఒక్కొక్కరి కోసం నువ్వు చెప్తున్నావు మంచిదే, నీకోసం వాడికి చెప్పావు, ఆడి కోసం నువ్వు వేరొకటి చెప్పవనే గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? పైగా అభ్యాసం చేస్తున్నారంట. సత్యమును పలుకక ప్రతి వాడు తన పొరుగు వాడిని వంచుచు మోసం చేస్తూ అబద్ధములాడుచు తమ నాలుకను అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాడి తప్పులు పట్టవల్లని ప్రయాసపడ. ఎవరి తప్పులు? ఎదుటివాడి తప్పులు. అసలు నువ్వు ఎలా ఉన్నావు, నీ బ్రతికేంటి, నీ క్యారెక్టర్ ఏంటో నీకే తెలుసు. ఎవడో చెప్పవలసిన అవసరం లేదు, ఎవడు జడ్జిమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళ తప్పులను చెప్తున్నావు, ఎదుటి వాళ్ళ తప్పు పట్టుకుంటున్నా కానీ నీలో ఉన్న లోపం నీకు అర్థం కావట్లేదు. పైగా నువ్వు అభ్యాసము చేస్తూ దీనికోసం నువ్వేమవుతారంట ప్రయాస పడిపోతున్నావు. ప్రయాసం ఇక్కడ కొంచెం పర్వాలేదు కదండి. ఇండియాలో అయితే ఈ కొంపకి వెళ్తుంది, ఈ కొంప నుంచి ఈ డేటా అంతా ఆ కొంపకు పోతుంది, ఆ కొంపకి వెళ్తుంది, ఆ కొంపలో ఉన్న డేటా అంతా ఈ కొంపకు పోతూ ఉంటుంది. ఎక్కువగా పాచి పని చేసే వాళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటారు. ఇటువంటి ఇళ్లలో పాచి పని చేసే వాళ్ళు మొత్తం ఆ ఇంటి కోసం డేటా అంతా ఎవరి దగ్గర, డేటా కావాలంటే ఎవరి దగ్గర వెళ్ళాలి? కార్ డ్రైవర్ దగ్గరకు. ఆ ఇంట్లో పాచి పని చేసేవాళ్ళు ఏం కావాలో అంటే మొత్తం డేటా ఇచ్చేది, మొత్తం డేటా దొరుకుతుంది ఆవిడ దగ్గర. ఎందుకు మాట చెప్తుంటే చాడీలు చెప్పే వారికి మాత్రం ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే ఈరోజు నా కోసం చెప్పింది, ఈరోజు నీ కోసం చెప్పింది, ఎదుటి వాళ్ళ పొరుగు వాళ్ళ కోసం చెప్పింది. రేపు నీ కోసం చెప్పదని గ్యారంటీ ఏముంది? రేపు నీ కోసం వేరు వాళ్ళకి చెప్పదని గ్యారంటీ ఏమన్నా ఉందా? పైగా ఏం చేస్తారట? ప్రయాసపడతారట. చూడండి 8వ వచనం ఎంత బాగుంటుందో. 8వ వచనంలో వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది, ఒకని మనసులో వంచాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వాడితో సమాధానముగా. అబ్బా, వారి నాలుక ఎలా ఉందట? ప్రాణాంతకరమైన బాణం అంట. ఘాటుక బాణం అంటే ప్రాణాంతకరమైన బాణం అంటది. కపటం ఉంచుకొని, కపటముతో ఉండి తన మనస్సుతో ఎదుటివాడిని ఏం చేస్తుందంట? వంచనాభిప్రాయముతో నుంచుకొని నోట తన పొరుగు వాడితో సమాధానం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. గురుగారు ఒక్క ముద్దెట్టి ఇదే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? బోధకుడా నీకు శుభం. ఏమన్నది? బోధకుడా నీకు శుభం అని వచ్చాడు. వచ్చావా? పెట్టే అన్నాడు. ముద్దెట్టుగానే సైనికులకు అప్పగించేశాడు. మనలో చాలా మంది ఇస్కరియోతు యూదా లాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారు. మనలో క్రూరమైన మనస్తత్వం కలిగిన సహోదరులు ఉంటారు. యెజబేలు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు మన సంఘంలో చాలా మంది. జాగ్రత్త. యెజబేలు లాంటి మనస్తత్వం, దేవుడికి లోపడరు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతారు, లోకంలో బ్రతుకుతారు, లోక ఆశ్రమాలయాల్లో బ్రతికి వాక్యానికి లోపడక వాక్యాన్ని ధిక్కరించే యెజబేలు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట? వారి నాలుక ప్రాణాంతకరమైన ఘాటుక బాణము, అది కాపట్టి ఎదుటి వాళ్ళతో సమాధానంగా మాట్లాడుతుంటారు. చాలా మంది క్రైస్తవ్యంలో నాకు కోపం వచ్చేది ఏంటంటే, సిస్టర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని నీ కోసం నువ్వు అలా వెళ్ళగానే నీ కోసం తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు లేరా? సంఘంలో లేదా? చెప్పండి నాకు ప్రాక్టికల్గా నేను ఆలోచించి చెప్తున్నాను, చూసి చెప్తున్నాను ప్రాక్టికల్గా.
ఎదుటి వాడిని సహోదరుడా నీకు వందనాలు, సహోదరి నీకు వందనాలు అంటున్నావు. ఆ సహోదరి కోసమే ఆ నోటితోటే నువ్వు వందనాలు చెప్పిన ఆ నోటితోటే ఆ సహోదరి కొరకు నువ్వేం చేస్తున్నావు? తప్పుగా మాట్లాడుతున్నావు. అంటే నీలో ఏముంది? వంచన. నీలేముంది? వంచన అభిప్రాయం ఉంచుకున్నావు అనే మాట మనం చెప్తా ఉన్నాడు. అందుకే ఇస్కరియోతు యోధ లాంటి మనస్తత్వం, యెజబేలు లాంటి మనస్తత్వం మీకుందామో జాగ్రత్త. అది కాపట్యము పలుకుతున్నది, ఘాతుక బాణము లాంటి మాటలు. ఒకడు తన మనసులో వచ్చిన అభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగు వాడితో ఏం చేస్తాట? సమాధానం. చూడండి, మన క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలో, క్రైస్తవ జీవితంలో మనం ఎలా బ్రతకాలో మనకు తెలియదు. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకుని తన హృదయంలో మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడలా వాడి భక్తి. నువ్వు చాలా భక్తిగా ఉన్నావు కాదంటలేదు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం చెప్తున్నావు, ఓకే వెరీ గుడ్. ఏం చేస్తున్నావు నువ్వు? నోటికి కళ్ళు పెట్టుకోనక నీ హృదయమును మోసపరుచుకొనుచు ఏమనుకుంటున్నావు? భక్తి గలవాడని అనుకుంటే నీ భక్తి అంటే నీ నోటి వలన శ్రమల పాలవుతున్నావు. నీ నోటి వలన ఉగ్రతకు కూడా గురైపోవలసిన పరిస్థితి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటే నాలుగు కోసం మాకెందుకండి, నోటి కోసం మాకెందుకండి, మా మాటలు మా ఇష్టం అండి అంటావా? దేవునికి ఇష్టం లేని ఏంటో ఒకసారి చూడండి. బైబిల్ చెప్పండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము, 16 నుంచి 19 వచనాలు జాగ్రత్తగా మనం చదవగలిగితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు జాగ్రత్తగా మనం చదివితే, యెహోవాకు అసహ్యమైతే కల్లాలాడు నాలుక, అబద్ధాలాడే నాలుక. కల్లాలాడు నాలుక అంటే అర్థం ఏంటి? అబద్ధం. నోరు విప్పితే అబద్ధం. అదే నోరుతో దేవుడిని స్తుతిస్తావు, అదే నోరుతో దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటావు, అదే నోరుతో దేవుడు వాక్యం చదువుతావు, అదే నోరుతో దేవుడికి ప్రార్థన. కల్లాలాడు నాలుక, అబద్ధాలాడే నాలుక. అబ్బా, మంచి మాటలు లేని వాటిని 19 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అల్లేత ఉంటారండి, అన్నిటి లేదు, అల్లేత ఉంటారు అంతే. ఆడలాగా ఇదిలాగా అదలాగా. జాగ్రత్త. నాలిక చీరేస్తాడు దేవుడు, నాలికను చీరేస్తాడు దేవుడు. కల్లాలాడు నాలుక, పొరుగు వాటి లేదా అబద్ధ సాక్ష్యమా, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యమా. పచ్చగా ఉండే వార్చలేడు కొంతమంది సహోదరుల మధ్య జగడాలు పెడతాడు. ఎవరికండి వాళ్ళు మంచిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, నువ్వు సంతోషించవచ్చు కదా. మేము ముగ్గురు అన్నదమ్ములు అలా అవుతుంటే కొంతమంది ఇలా ఉండాలరా. మేము బండి తోలుతుంటే మా పక్కవాడి మధ్యలో మా అన్నయ్య మధ్యలో వేసుకుని, మా వెనకాల మా తమ్ముడు వేసుకుని పొలవమంటే అవుతుంటే చూసి ఇలా ఉండాలరా, ఇలా బ్రతకాలరా. అది కొంతమంది అయితే వీళ్ళు ఎప్పుడు విడిపోతారన్నా, ఎప్పుడు గొడవలు జరుగుతాయి, ఎప్పుడు విడిపోతారో చూద్దాం. సహోదరుల మధ్య జగడములో రేపు వాడు ఒక సామెత ఉంటుందండి, నరము లేని నాలుక ఎలా అయినా తిరుగుతుందండి. ఏంటట? నరము లేని నాలుక ఎలా అయినా తిరిగేదట. ఏంటి నరం లేని నాలుక? ఇలాగ నీ నోటుకు వచ్చినంత వాగుడుకాయలా వాగుతున్నావా? ఏం చెప్తున్నాడో చూడండి. ఏమంటారు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనంలో, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పేరుకి వేయబడతా. దేవుడితో పెట్టుకోకు, దేవుని జనాంగంతో పెట్టుకోకు, విశ్వాసుల జాబితాలో విశ్వాసుల జోలికి వెళ్ళద్దు. ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో చూడండి. వచ్చి ఏమంటాడు? నరము లేని నాలుక ఎలా అయినా తిరుగుతుందని మాట్లాడుతున్నావు వాగుడికాయగా. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగి వేయబడుతుందట. పెరిగి వేయబడుతుందట. ఈ నాలుక గురించి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. నాలుక వచ్చి పళ్ళు దగ్గరకు వచ్చి మాట్లాడుతుందట, నాలుక పళ్ళతో మాట్లాడుతుందట. ఇదిగో చక్కటి ఆహారం నమిలి నాకు చక్కటి ఆహారం అందిస్తున్నారు కదా, నేను ఏ విధంగా మీకు సహాయపడగలను, ఏ విధంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకోగలను అని అడుగుతుందట. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడక పళ్ళు రాలుతాయి అంటున్నారు. దయచేసి నువ్వు మాట్లాడుకుని ఉంటే అదేమో 10,000 అన్నారు. అర్థం? నాయన తోలనాడడం ఎంతండి? తోలనాడడం ఎంత? తోలనాడినందుకు దేవుడు ఏమంటాడు?
ఇదిగో మూర్ఖంగా మాట్లాడవా, మూర్ఖముగా పలికే నాలుకను దేవుడు పెరిగి వేస్తాడట. కనుక నీ మాటలు ఎంత, నేను మన వాళ్ళని చెప్పాను, నీ వాల్యూ, నీ విలువ పెరిగే కొద్ది నీ మాటలు తగ్గాలి. నేను గౌరవించాలంటే, నువ్వు 10 మందిలో నువ్వు గౌరవించాలంటే మాట్లాడాలంటే చీమైపోతావు. వసకి వేసిన రైలు అమ్మ మీదకి అంటే పుసుకున్నవి, ఇష్టం లేనివి, ఇదిగో కళ్ళాలాడు నాలుక, అబద్ధాలని నాలుకట, లేని వాటిని పలికే నాలుకట. చాలా జాగ్రత్తగా ఉంటారండి. లేనివా ఏం పలుకుతాయండి? మనిషిని బాధ పెట్టడానికి చాలా మాటలు మాట్లాడతారు. లేని వాటిని పలుకుతూ ఉంటాయి చాలా నాలుకలు. జాగ్రత్త, ఈ విషయంలో దేవుడికి నచ్చదట. దేవుడికి అసహ్యము కలిగిస్తుందట ఇటువంటి మాటలు. దేవుడికి అసహ్యము కలిగిస్తుందట. ఈ నాలుక ఎంత చిన్నదంటే, ఈ నాలుక ఎంతవరకు చిచ్చు పెడుతుందంటే చక్కగా చెప్తారు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 8 వచనాలు ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2 నుంచి 8 వచనాలు జాగ్రత్తగా మనం చదవగలిగితే నేను చదువుకుంటాను. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. క్రైస్తవులు, దేవుని పిల్లలు, విశ్వాసులు, మనం దేవుని సంఘములో నాటబడిన వారు విషయంలో త్రుట్టిల్లిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకున్న శక్తి గలవాడగను. చాలా మంది మాట మీద నిలబడతారు. నా మాట అవునంటే అవును, కాదంటే కాదని దేవుడు చెప్పాడు. ఈరోజు క్రైస్తవులు ఎన్నో మాటలు మారుస్తూ ఉంటారు. మాటల మీద నిలబడరు, మాటలు పోషించుకోలేని పరిస్థితి. ఇదిగో ఇటువంటి విషయాల్లో చెప్తున్నాడు, ఎవడైనా మాట యందు తప్పిన యెడల వాడు లోపము లేనివాడై తన సర్వ శరీరంలో స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడగును అని చెబుతూ, గుర్రము మనకు లోబడితే నోటికి కళ్ళుము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలు కూడా చూడండి, అవి ఎంతో పెద్దవైనను పెరిగాలైనా కొట్టుకుని పోబడిన ఓడ నడుపు వాడి ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రెప్పబడును కదా. మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రెప్పబడును కదా అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అనేది ఆలోచన చేయగలిగితే ఎవరి ఇక్కడ చెప్తున్నాడు, చాలా అద్భుతంగా చెప్తున్న మాట మనం చూడగలిగితే 5వ వచనం అంటాడు, అలాగుననే నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, బహుగా అతిశయపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక తమ అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయుచు ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టేస్తున్నట్టుంటే నాలుక అగ్నియే. నీ మాట ఎంత మంది మనుషులను బాధ పెడుతుంది. నా వైపు చూడండి. నువ్వు మాట్లాడిన మాట, నిద్రపోయే వాళ్ళు, నువ్వు మాట్లాడిన మాట ఎంత మంది మనుషులను బాధ పెడుతుంది. నువ్వు మాట్లాడిన మాట వల్ల ఎంత మంది కలవరపడుతున్నారు. నువ్వు మాట్లాడిన మాటల వల్ల కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందా? నువ్వు మాట్లాడే మాటల వల్ల కొంతమందికి నిద్ర పట్టని స్థితిలో ఉన్నారా? నువ్వు మాట్లాడే మాటల వల్ల వాళ్ళ బలహీన మనసులను కృంగదీసే విధంగా ఉన్నావా? బాధ పెట్టే విధంగా ఉన్నావా? ఎంత మందిని దేవుడికి దూరం చేస్తున్నావు నీ మాటను బట్టి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారండి. నోరు మంచిదైతే మన నోరు మంచిగా 10 మందిని సంపాదించుకునే నోరైనా ఉంది. మన నోరు దురుసు వలన 10 మంది మనకు దూరం అయిపోయే పరిస్థితి ఉందా? నోటుకు వచ్చేట్టు మాట్లాడకూడదు, తోలనాలకూడదు. మనం నోటి మాటలు తోలుతూ ఉంటాం గొప్పని. అది పెద్దలు అంటారు, కాలు జారినా పర్లేదు కానీ
నోరు జాగ్రత్త. కాలు జాగ్రత్త వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. నోరు జాగ్రత్త మాట వెనక్కి ఇచ్చేట ఇస్తాడు. మాట లేదు, మాట వెనక్కి తీసుకోవాలంటే తీసుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో మనం ఎలా ఉండాలి? నాలుక అగ్నియే. నాలుగు ఎక్కడ ఎంత ఉంటుందండి? నాలిక ఎంత ఉంటుంది? నాలిక 6 అంగుళాలు 7 అంగుళాలు అంత నాలుక ప్రకృతి చక్రములకు చిచ్చు పెడుతుందట. సర్వ శరీరమునకు మాలిన్యమును కలిగిస్తుందట. సర్వ శరీరమునకు మాలిన్యమును కలిగజేస్తుందట. ఎంత బాగుందో చూడండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యమును కలిగి చేయొచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టను. అది నరకము చేత, అంటే నువ్వు నరకానికి చేరువవ్వాలన్నా, నువ్వు నరకమును తప్పించుకోవాలన్నా ఏది స్వాధీనంలో ఉండాలి? నీ నోటిని, నీ నాలుకను భద్రము చేసుకోవాలి. మాట్లాడుతూ ఉంటాం, చాలా మంది మాట్లాడుతూ ఉంటాం. నీ నాలుగు వల్ల ఎంతమంది నీకు దూరం అయిపోతున్నావు నీకు తెలుసా? నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒకటి సంపాదించుకోవడం చాలా కష్టం ఉంది, పోగొట్టుకోవడం అంతండి. క్షణం సంపాదించుకోవడం చాలా కష్టం. 10 మందిని సంపాదించుకోవడంలో ఎవరేమన్నా తలదించుకుని ఉంటారు అంటే చేతకాక కాదు. మేము చేతకానోళ్ళు కాదు. మమ్మల్ని ఏమన్నా సరే నవ్వుతా వెళ్ళిపోతున్నాం అంటే మేము చేతకానోళ్ళు కాదు. ప్రభు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. చాలా మంది మనసులను కృంగతీసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది మనసులను కృంగతీస్తూ ఉంటారు. మీ మాటల వల్ల ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టబడుతుంది. మీ మాటల వల్ల సంఘము మధ్య చిచ్చు పెట్టబడుతుంది. మీ మాటల వలన కుటుంబాలే విచ్ఛిన్నమైపోయే పరిస్థితి. మాటే కదా. కొత్తగా పెళ్ళయి హ్యాపీగా భార్య భర్తలు అలా బండి మీద అంటే మళ్ళు మండిపోతూ ఉంటుంది. తిరిగి మండిపోతూ ఉంటుంది. మండిపోయి వాళ్ళు ఏదో రకంగా మనం ఏం చేయాలి? అబ్బాయి నువ్వు అలా వెళ్ళగానే ఎవరో అబ్బాయి వచ్చాడు, 4 గంటలు ఉన్నది, ఏవో ఏమైపోయిందంట. నీకు విషయం చెప్తానే ఎవరికి చెప్పే, నీకు విషయం చెప్తానే ఎవరికి చెప్పని ఫోన్ చేసి పెట్టేది. ఎవరు అంతమంది మిస్కల్ ఇచ్చి క్యారెక్ట్ కొంతమంది ఉంటారు, మనం బ్యాచ్ మిస్కల్ ఇస్తా ఉంటారు. అటు ఫోన్ చేసి అరే నీకు విషయం చెప్తాను ఎవరికి చెప్ప చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి పెట్టేది. ఎప్పుడు ఫోన్ చేయడం 100 సార్లు చేస్తాడు. అంటే ఆ మాటలు ఏముంది? అంత ప్రభావితం చేసే మాటలకి ఎంత ప్రభావితం చేస్తూ ఉంటాయి మనుషులకి. అందుకే చెప్తాడు, నీ మాటల వల్ల నాలుగు అగ్నియే మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యమును కలుగ చేయొచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చుపెట్టి అది మరణకరమైన విషముతో నిండి ఉందట. అది ఎలా ఉందట? అది మరణకరమైన విషముతో నిండి ఉంది. 8వ వచనంలో ఏ నరుడు నాలుకను సాగు చేయడు, అది మరణకరమైన విషముతో నిండి ఉంది. మరణకరమైన విషముతో నిండి ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 140 కీర్తన చూద్దాం. కీర్తన గ్రంథం 140 కీర్తన 3వ వచనం చూద్దాం. చూడండి, 140 కీర్తన 3వ వచనంలో చాలా అద్భుతమైన మాటలు దేవుడు రాయించడండి. దేవుని వాక్యం, పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానం చేస్తే మన గతాలను పరిశుద్ధంగా ఎలా కాపాడుకోవాలో 140 కీర్తన 3వ వచనంలో అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. పాము నాలుకల వలె తమ నాలుకలను వాడి చేదురు, తమ పెదవుల కింద సర్ప విషం ఉంది. ఏంటంటే చూడండి, పాము నాలుకల వలె తమ నాలుకలను వాడి చేస్తారట. వారి పెదవుల క్రింద ఏముందట? సర్ప విషం. నాలిక ఎలా ఉందట? పాము. నాలికే పాముగా ఉందట. కక్కుతూ ఉంటారు, బయటకు కక్కుతూ ఉంటారు. పాముకు కూరల్లో ఉంటది, తేలికి తోకలో ఉంటది. మనిషికి నిలువెల్ల విషయమేనట. మనిషి ఏంటంటే నిలువెల్ల విషయమే. మనిషి మంచోడే కాదు, ఎవడో మంచోడు కాదు. చెప్పేవాడు నేనైనా విలువలు మీరైనా మనం మంచి వాళ్ళము కాదు. స్వాభావికంగా మన పాపని ఏమవుతూ ఉన్నాం. జాగ్రత్త. మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు? మనం ఎలా ఉంటున్నాం? ఇదిగో మన నాలుకల క్రింద, మన పెదవుల క్రింద ఏముందట? పెదవుల క్రింద సర్ప విషం ఉందట.
జాగ్రత్త. మీ పెదాలను మూచుకుంటున్నారు, మీ నాలుకను పాముల వల్లే వాడికిగా తిప్పుతున్నారు. జాగ్రత్త. అది వారు పాము వల్లే వారు తమ నాలుకలను వాడి చేదురు. ఏం చేస్తారట? వాడి చేస్తా ఉంటారట. ఈరోజైతే పచ్చకామలు పట్టుకున్నవాడు లోకం అంతా కూడా ఎలా ఉంటుంది? లోకం ఆడిదా లోకందా? నా మాట అర్థమవుతుందా? అమ్మ అర్థమవుతుందా నా మాట? పచ్చకామలు పట్టుకున్న వాడికి లోకం అంతా కూడా ఎలా కనపడుతుందా? పచ్చగా జాండీస్ అంటుందండి. జాండీస్ తెలుసు కదా మీకు? అలా చూద్దామా? లోకం అంతా కూడా పచ్చగా కనపడుతూ ఉంటుంది. పచ్చగా కారణం వాడి దృష్టిలో లోకం కూడా లోకం అంతా అలా ఉంది. దొంగ నీ అమ్మ దొంగ, మీ ఓప దొంగ, నువ్వు దొంగ అంటాడు. దొంగ అంటే ఒప్పుకోడండి. ఒక ఒళ్ళు ఒప్పుకునే దాన్ని వ్యభిచారంటే ఒప్పుకోదు. ఈరోజు ఎందుకు ఎంత చెప్పిన అక్రమంగా బ్రతుకుతూ అక్రమ సంబంధాలు పెట్టుకుని లోకంలో బ్రతుకుతూ ఎదుటి వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది. ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటారు. నేను చాలా గొప్పగా ఉన్నాను, వాళ్ళే అలా ఉన్నారని దృష్టిలో. జాగ్రత్త. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఏమంటాడు? పాము నాలుకల వల్లే తమ నాలుకలను వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉంది. మనిషి చాలా జాగ్రత్త. ఎవరిని నమ్మాలో ఎక్కడ నమ్మకం అనేది లేదండి. ఈరోజు నమ్మిన వాడే నమ్మక ద్రోహం చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళని వంచిస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు. కనుక మీ నాలుకలు ఎలా ఉన్నాయి? క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్న మనం దేవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉంటే నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ బ్రతుకు ఎలా ఉంది? క్రైస్తవ జీవితంలో వాక్యం చదివేసి పాటలు పాడేసి వెక్కి వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, మన బ్రతుకులు మనం చక్కదిద్దుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నామా ఈరోజు క్రైస్తవ జీవితంలో? ఈరోజు లోకం ఎలా ఉందంటే అండి, మనిషిని బాధ పెట్టే మాటలు మాట్లాడుతాం. బాధ పెట్టడం చాలా ఈజీ అండి. కృంగ తీసే మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. కృంగ తీసే మాటలు. ఆ బాధ నువ్వు తీయగలవు? మళ్ళా ఏం పూసి ఆ బాధను మాఫీ చేయగలవు నువ్వు? క్రైస్తవ జీవితంలో మనం దేవుని యొక్క భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం ఎలా బ్రతకాలి ఈరోజు క్రైస్తవ జీవితంలో? చూడండి, మంచి మాటలు మనం చూద్దాం, మంచి మాటలు మనం ఆలోచించేద్దాం. కొంతమంది మాటలు వారి పరిస్థితి ఎలా ఉందో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు జాగ్రత్తగా మనం చదవగలిగితే, వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉంది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉండెను. ఎవరైనా నోరిప్పితే బూతులండి. నోరిప్పితే వాళ్ళ కోసం వీళ్ళ కోసం అసలు నీ కోసం నువ్వేమనుకుంటున్నావు? అమ్మా చెల్లి, నువ్వేమనుకుంటున్నావు నీ కోసం? సహోదరుడు, నువ్వేమనుకుంటున్నావు నీ కోసం? గొంతుగా తెరిచిన సమాధట. డ్రైనేజీ నోర్లండి. కొన్ని నోర్లు ఉంటాయి, అమ్మాల నోట్లో నోరు కూడా ఎట్టుకోవద్దని బాగుంటుంది. డ్రైనేజీ కంపు తెరిచిన గొంతుగా తెరిచిన సమాధి. చూడండి ఎంత బాగుందో. గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉంది. ఏమందట వారి పెదవుల క్రింద? చూడండి అది ఏంటది? అది చూడండి, అలా చూడండి ఏమంటున్నది? వారి పెదవుల క్రింద ఏముంది? సర్పం ఉంది. పాముని ఎంత భయపడుతూ ఉంటాం. ఎదుటి వాడిని నాలుగు చూడని కంగారు వచ్చేది బాబోయ్ అని. కొంతమంది ఛానల్స్ ఉంటాయండి, BBC ఛానల్ మించిపోయిన ఛానల్స్ ఉంటాయి. ఇక్కడ జరిగేది ఇండియాలో ఇమ్మీడియట్లీ తెలిసిపోతూ ఉంటుంది. అక్కడ జరిగేది ఇక్కడ మా ఇంటి పక్కన కూడా తెలియదు. నాకు ఫోన్ చేసి ఏంటి అలా జరిగిందంటే, బాబు నీకు ఎవరు చెప్పేశారు అప్పుడే. ఇంటికాడ జరిగేవి మనం వచ్చేది ఉంటుంది అప్డేట్. ఇంటి పక్కన కూడా తెలియదు ఆ విషయం. సర్ప విషయం నిండిపోయింది. గొంతుగా తెరిచిన సమాధిగా ఉందట. తమ నాలుగులో మోసము చేయుదురట, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉందట, వారి నోటి నిండా శపించడము తమే. క్రైస్తవ జీవితంలో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా నీవెందుకు పగ, నువ్వెందుకు శపించాలి, నువ్వెందుకు బూతులు మాట్లాడాలి, నువ్వెందుకు ఎదుటి వాడిని తప్పు పట్టే విధంగా మాట్లాడాలి? అంటే నువ్వు విశ్వాసివా? నువ్వు క్రైస్తవుడువా? అన్యుడువా? నువ్వు దేవుని రక్తంలో, క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధురాలవా? నువ్వు దేవుడిలోకి వచ్చాక కూడా శపించడం ఏంటి? పగపెట్టుకోవడం ఏంటి? అంటే క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉన్నాం మనం ఆలోచన చేయాలి.
మనం ఎలా ఉండాలో మనం ఆలోచించండి. కొంతమంది మాట్లాడుతుంటే నునుపైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ మాటలు? అమ్మో, ఆ మాటల్లోనే అమ్మో తీయగా మాట్లాడా, నేను తీయగా తడి కొట్టేసి మొత్తం పేగలు ఉండిపోతున్నమాట. జాగ్రత్త, ఆ మాటలే ఇష్టం. కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, కొంతమందికి తొత్తులు ఉంటారు. తొత్తులు సంఘంలో చెప్తున్నాను, కొంతమందికి తొత్తులు ఉంటారు. జరిగిన వాడు తగ్గితే చెప్తాడు, తుమ్మితే చెప్తాడు, వాడు పిత్తితే చెప్తాడు, అన్ని మోసేట ఉంటారు తొత్తులు. జాగ్రత్త. క్రైస్తవ జీవితంలో దేవుడిలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలి? మీ భక్తి జీవితం ఎలా ఉండాలి? దేవుడి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే నీ గొంతుగా తెరచిన సమాధి లాంటిది. ఏమంటాడు? నీ గొంతుగా తెరిచిన సమాధి ఆ నాలుకలతో మోసం చేస్తారు. ఇదిగో పగను శపించుటయు వాడి నోటి నిండా ఉంటాయి. నీ మోసం ఆ నోడు ఎలా అన్నాడు? ఏమన్నాడు? పూర్తిగా ఎవరండి? క్షణికావేశం అన్నారా? దీన్ని ఏమన్నా అర్థం కాదు. బ్రదర్ మీకోసం అందరూ ఇలా అన్నారండి. ఇంకా అన్నాడంటే అన్నవాడు ఎలా ఉన్నా చెప్పినండి ఏమన్నాడు అంటే క్రైస్తవ జీవితంలో నీకేం లేదు? దీర్ఘశాంతం లేదు, నీకేం లేదు? ఓపిక లేదు, నీకేం లేదు? ఓర్పు లేదు, సహనం లేదు. అంటే నువ్వు దేవుళ్ళలో ఉంటావు, వాక్యం వింటావు, పాటలు పాడతావు. ఇదంతా ఏంటి? వేషం. ఇదంతా ఏంటి? వేషం. చూడండి, మంచి మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 52 కీర్తన 2వ వచనం చూద్దాం. తొందరగా టైం అయిపోయింది. కీర్తన గ్రంథం 52 కీర్తన 2 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వల్లే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగద్రొక్కును, నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేస్తాడు. సజీవుల దేశములో నుండి ఆయన నిన్ను నిర్మూలము చేస్తాడు. పాప దృష్టి కలిగి పాపములో బ్రతికితే అందరూ నీకు పాపులుగానే కనపడతారు. పరిశుద్ధంగా బ్రతికితే అందరూ నీకు పరిశుద్ధులుగానే కనపడతారు. ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వల్ల నీ నాలుక నాశనం చేస్తుంది. స్మూత్ గా ఉంటారు. మంగళ కత్తి చూడండి ఎంత స్మూత్ గా నమ్మగా తెగితే షేవింగ్ కలిగితే అబ్బాయి ఎంత మధ్య ట్రెమర్లు వచ్చాయి. కానీ అంత ముందు అలాగంటే స్మూత్ గా అసలు ఎంత కూడా అసలు 0.000 అన్నంతగానే కట్ అవుతూ ఉంటుంది. అలా కూస్తారంట మాటలు. అలా ఉంటుందట పరిస్థితి. ఏం చేస్తారంటే కపటమైన నాలుక కలిగిన వారై అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. కొంతమంది మాట్లాడతారంటే గుండెల్లో బల్లిని దింపినట్టుగా ఉంటుంది. ఆడు నన్ను అంత మాట అంటాడా, నేను చచ్చినా మర్చిపోను, గుండెల్లో దింపుంది అన్నమాట. అంటే ఏం నువ్వు కత్తెట్టుకోవాల్సిన అవసరం లేదు, కర్ర అట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఆయుధం అవసరం లేదు. ఈ ఆయుధం చాలు. ఏంటి? బాణం. వాడిగల మంగలి కత్తిలాగా ఉంటుందట. వాడిగల మంగలి కత్తి వల్లే నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయాలని, నీతి పలుకుట కంటే అబద్ధమే నీకు అబద్ధమా? ఎందుకు అలా అల్లేస్తున్నావు? ఎందుకు నువ్వు అలా అల్లేస్తున్నావు? ఎదుటి వాళ్ళు ఎందుకు నువ్వు బురదలో ఉన్నావు. నువ్వు ఎదుటి వాళ్ళ మీద కూడా ఏం చేస్తావు? ఇప్పుడు బురద చెప్తాను. లేకపోతే నీకు ఇష్టం ఉండదు. ఏమంటారంటే సమాజం ఎటువంటిదంటే కాకుల్లాగా కావుకోవంటే అన్నీ వాస్తవమో అవాస్తవమో తెలియదు చాలా మందికి. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్ముతాడటండి. సామెతల గ్రంథం 14:15 చూడగలిగితే ఎవరి జ్ఞానము లేని ఆనంది, జ్ఞానము లేని పురుషుడు ప్రతి మాటను నమ్ముతాడట. అది ఎంతవరకు వాస్తవం, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నంలో ఇది ఎంతవరకు నిర్ధారణ జరుగుతుందో ఆలోచన చేయకుండా జ్ఞానము లేని ప్రతి పురుషుడు, జ్ఞానము లేని ప్రతి స్త్రీ ప్రతి మాటనే నమ్ముతుందట. నీకు తెలియలేదా? పశుప్రాయుడు వాళ్ళు. పశువా? మనిషివా పశువా? నువ్వు ఆలోచన చేయొద్దా? నువ్వు యోచించొద్దా? అది ఎంతవరకు వాస్తవం? ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు, అవతల వ్యక్తి ఎటువంటిది? నువ్వు ఆలోచన చేయొద్దా?
నీ నోటికి వచ్చిందని మాట్లాడుతున్నావు నువ్వు. జ్ఞానం లేని వాడు ప్రతి మాటను కూడా ఏం చేస్తాడంట? నమ్ముతాడంట. ప్రతి మాటనే నమ్ముతాడంట. జాగ్రత్త మనం ఎలా బ్రతుకుతున్నామో చూడండి. ఇక్కడ నేను టాపిక్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఈ ఫోటో చూసారా? జాగ్రత్త. ఆ ఫోటోకి ఈ ఫోటోకి తేడా చూసారా? ఏమంటే ఆవిడ ఏం పట్టుకుంది అక్కడ? నువ్వు చెప్పండి. ఏదో క్లాత్ పట్టుకుంది. ఇక్కడ ఎలా కనిపిస్తుందా ఏమా? గర్భిణీ స్త్రీ కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, వాటి పైన చదవండి. నిజానికి నీడకు ఎంత తేడానో చూసారా? మాటలకు, చెప్పుడు మాటలకు ఇలాగనే ఎంతో తేడా. ఎవడేది చెప్పితే అది నమ్మకండి. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఇది నిజం తెలియదు కదా. నువ్వు పశుప్రాయుడు కాదు కదా. చూడండి, పిక్చర్ చూడగానే మనకి ఏమర్థం అవుతుందండి? పిక్చర్ చూడగానే గర్భిణీ ఉందరా, నిండు చూడాలిగా ఉందా. ఈరోజు సమాజం నుంచి చెప్తానండి, ఒక అన్న చెల్లి కలిసి వెళ్తే అక్రమ సంబంధాలు కలిపే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లోకంలో. తల్లి కొడుకు ఏ షాపింగ్, ఏ హాస్పిటల్కో, ఏ రెస్టారెంట్కో వెళ్తే అదో దేంట్లో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కళ్ళు మూసుకుపోయా అంటున్నాను నేను. చెల్లిని అన్నయ్య తీసుకెళ్తే అన్నయ్యకి చెల్లికి లింక్ కలిపేస్తావు నువ్వు. అంటే నీ మనసు ఎలా ఉందో చెడిపోయింది. నీ కళ్ళు చెడిపోయాయి. నువ్వు చూసే చూపు కరెక్ట్గా లేదు. అందుకే నిజానికి నీడకు ఎంత తేడానో చూసారా? మాటలకు, చెప్పుడు మాటలకు అలాగనే ఎంతో తేడా. చాలా మంది చెప్తారు, నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. నాకు లోకం గురించి నాకు అనవసరం. నేను ఎలా ఉన్నానో నాకు కావాలి. నేను ఎలా ఉన్నానో దేవుడికి నేను నాకు చెప్పుకోవాలని భయంతో బ్రతుకుతూ ఉంటాను. ఆవిడ చెప్తే ఎన్నో అసలు మా ఆవిడ నాతో 10 మాటలు మాట్లాడితే నేను 4 మాటలకు ఆన్సర్ ఇస్తాను. తెలుసా మీకు ఆ విషయం? 10 మాటలు. ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఎడమ బ్రెయిన్ పనిచేస్తుందంట. ఆడవాళ్ళకి ఎడమ బ్రెయిన్ పనిచేస్తుందంట. ఈ ఎడమ బ్రెయిన్ పనిచేసినప్పుడు రోజుకి 1,50,000 మాటలు మాట్లాడతారట ఆడవాళ్ళు. 1,50,000 మాటలు మాట్లాడతారట. మగోడికి ఈ కుడి బ్రెయిన్ పనిచేస్తుందట. ఎన్ని మాటలు? 50,000 మాటలే మాట్లాడతారు. ఎన్ని? 50,000 మాటలు మాట్లాడతాడు మగోడు ఒక పురుషుడు వచ్చినప్పటికి. అదే ఆడదైతే 1,50,000 మాటలు మాట్లాడుతుందట. ఏ బ్రెయిన్ వినియోగిస్తున్నారు మీరు? చెప్పండి. ఏ బ్రెయిన్ వినియోగిస్తున్నారు మీరు? ప్రతి మాటకు దేవుడికి లెక్క చెప్పాలనే భయం లేకుండా బ్రతికితే దేవుడు లెక్కల్లోకి వెళ్ళిపోతాం, తీర్పులోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ జ్ఞానం లేనివాడు ప్రతి మాటలు ఏం చేస్తాడంట? నిజానికి నీడకు తేడా తెలియకపోతే మాటలకు, చెప్పుడు మాటలకు జాగ్రత్త. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 17వ ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 12:17లో చాలా చక్కటి మాట సొలొమోను చెప్తూ ఉంటాడు. 12వ అధ్యాయము 17వ వచనంలో 12వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలే పలుకును, కుట సాక్షి మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. అమ్మా, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కడుపు చేత పట్టుకుని ఇక్కడ పనిచేస్తారు, మంచిదే కాదంటలేదు. జాగ్రత్త. నీతోటే ఉంటారో నీ గురించే చెడ్డగా మాట్లాడతారు. నేను ఎంతో మంది క్యారెక్టర్స్ లైవ్ లో చూస్తున్నాను కనుక చెప్తున్నాను. నువ్వు ఎలా వచ్చావో ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇదిగో నీతో ఉన్న వాళ్ళని నిన్ను నట్టేంటా ముంచేస్తారు. నువ్వు నమ్ముకున్న వాళ్ళే నీ గురించి చెడుగా మాట్లాడతారు. జాగ్రత్త. ఎటువంటి మాట్లాడట? కత్తిపోటు వంటి మాటలట. ఏం మాట్లాడంటే బాధ పెట్టడం ఎంతండి. పుసుకులకు మాట అంటే నోరు దురుసుగా మాట్లాడే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. నోరు దురుసుగా మాట్లాడుతుంటారు చాలా మంది. ఇక వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటాడు? ఎన్నో అధ్యాయము? 12వ అధ్యాయం 17వ వచనం అంటాడు. చక్కటి మాట అండి, చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. 12:17లో సత్యవాద ప్రియుడు నీతి గల మాటలే పలుకును, కుట సాక్షి మోసపు మాటలు మాట్లాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకు వారు కలరు. జ్ఞానుల నాలుక. మీదే నాలుక? జ్ఞానుల నాలుక
లేకపోతే జ్ఞానుల నాలుక కత్తిపోటు వంటి మాటలు పలికే వాళ్ళ నాలుక. జాగ్రత్త. ప్రతి మాటకు దేవుడికి లెక్క చెప్పాలి. ప్రతి మాటకు మనం దేవుడికి లెక్క చెప్పవలసిన అవసరత ఉంది. ఈరోజు మనుషులు ఏమనుకుంటారో అనవసరం ఉంది. ముఖస్థుతి కోసం మాట్లాడకూడదు. ముఖస్థుతి కోసం అయ్యో అయ్యి ఏమనుకుంటాడు, అమ్మాయి ఏమనుకుంటుందో, సంఘంలో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు లేకపోతే మన సంఘం అయితే ఏంటి నువ్వు దేవుడికి లెక్క చెప్పవలసిన వారమే మేము సేవ చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడును కాకపోదును, నేను దేవుడిని సంతోషపెట్టువాడనే నేను సేవ చేస్తున్నాను. ఈరోజు అపోస్తల బోధలో సంఘం నడుస్తూ ఉంది. ఆ సంఘము పరిశుద్ధుల అపోస్తల బోధ అయితే సంఘం స్థిరపరచబడాలి. ఎంత చక్కగా ఉందో చూడండి. 28వ అధ్యాయం 23 వచ్చి ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 23 వచ్చు. 28, 23లో నాలుకతో ఇచ్చకములాడు వాడి కంటే, నాలుకతో ఇచ్చకములో వాడువాడి కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. ఏమవుతుందట? నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందుతాడట. మేలుకోరు స్నేహితుడు ఎప్పుడు గాయం చేస్తాడు. మేలుకోరు స్నేహితుడు ఎప్పుడు లాగి పెట్టి కొట్టడానికి కూడా సిద్ధపడతాడు. అదే పగవాడు చాలా మంది ముద్దులకు మరిగారు. చాలా మంది దేని మరిగిపోయారు? ముద్దులు. మీరు తోపండి, మీరు లేకపోతే అంటున్నావా? అలా మునగ చెట్టు ఎక్కించేసి ఒక్కసారి పైనుంచి వెళ్తే నడుగు వెళ్ళిపోయి సావాలని. జాగ్రత్త, జాగ్రత్త సంగమా. ఎందుకంత రూఢిగా నేను ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ముఖస్థుతి కొరకు సేవ చేయకూడదు. అందుకే చాలా చక్కగా చెప్తుంది వర్షంలో, నాలుగుతో ఇచ్చకములాడు వాటి కంటే, నాలుగుతో ముఖస్థుతి చేసేవాడే కంటే, ముఖస్థుతి చేసేవాడి కంటే, ఇచ్చకములు అంటే ముఖస్థుతి. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏదైనా ఉంటే వచ్చేదంటే, మాట్లాడేదంటే ముఖం మీద మాట్లాడాలి. నాకు అలానే ఇష్టం. అది కొంతమంది నచ్చని ఇక్కడ ఉన్నవాళ్ళు, కొంతమంది నచ్చలేదు. ఎందుకంటే ముఖం మీద మాట్లాడుతుంది కదా. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంది చూడండి. నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ ధైర్యం పొందుతాడు. తప్పు త్రోవలు వెళ్తే ఖండించాలండి. తప్పు త్రోవలో బ్రతుకుతుండే వాడిని ఖండించాలి. వాడికి బుద్ధి చెప్పాలి. వాడు అక్రమమైన మార్గంలో ఉంటే క్రమమైన మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నాలుగుతో పాపం చేస్తూ ఉంటాం. నాలుగుతో పాపం చేస్తా కనుక భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నన్ను నోటికి చిక్కం పెట్టుకున్నాను. నువ్వు చిక్కం పెట్టుకుంటావు. నువ్వు మాట ఆ మీద ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఇదేమంటారు? పానకంలో పుడకంటారు. ముందు తెలియదు, మధ్యలో తిరుగుతారు, ఇన్వాల్వ్ అయిపోతుంటారు. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆగాలి, ఆగి అప్పుడు మాట్లాడాలి. అంటే నీకు ఏం తెలియదండి, కనీస జ్ఞానం, కనీస ఇంగిత జ్ఞానం లేదండి. సెన్స్ అంతా ఉందండి, కామన్ సెన్స్. వెరీ గుడ్. కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. చివరిగా ఒక మాటను చూసి మనం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనం చూసుకుని ముగించేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు చూసుకుని మనం ముగించేసుకుందాం. నేను నీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గొప్ప చెప్పవలసిన వారి వలె ఉన్నారట. ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? అబ్బా నోరు విప్పితే ఏవేవో చూడండి ఎంత బాగుంది కదా. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలు బట్టే నీతిమంతుడు, నీ మాటలు బట్టే అనీతిమంతుడు అని ఏమవుతాడ? తీర్పులు తిరిగి వేస్తాడు నాలుక. మీ నాలుగులు, మీ మాటలు ఎప్పుడు కొద్దిగా ఉండాలి. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు ఎప్పుడు కూడా కొద్దివై ఉండాలి. దేవుడి సన్నిధికి వస్తున్నావు, నీ బ్రతుకు మార్చుకోవడానికి వస్తున్నావు అంతే. నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి వస్తున్నావు అంతే. ఇక్కడ లోక సంబంధమైన విషయాలు, అక్రమమైన సంబంధమైన విషయాలు, పనికి మారిన విషయాలు, అబద్ధముతో కూడిన మాటలు మాట్లాడారా పెరిగి వేస్తాడు నాలుక. అందులో లేచిపడదాం. అందులో లేచిపడి ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకుందాం. నీ బ్రతుకలా ఉందో నువ్వు ఆలోచన చేయి. నీ మాటలు బట్టి మనుషులు బాధ పెట్టవేమో, నీ మాటలు బట్టి మనుషులను కలవర పెట్టవేమో, నీ మాటలు బట్టి కొంతమందికి నిద్ర లేకుండా చేసేవేమో, ఇదిగో నీ మాటలు బట్టి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టవేమో,
ఇదిగో నీ మాటలు బట్టి కొంతమందిని బలహీనపరచవేమో. వాళ్ళ మనసును వాళ్ళ సున్నితమైన మనసును, బలహీనమైన మనసును బాధ పెట్టేమో. ఇదిగో అదే మాటలు బట్టి నీకు ఎంతో మంది దూరం అయిపోయారేమో. అదే మాటలు బట్టి దేవుడి దగ్గరికి రావాల్సిన వారే దేవుడి దగ్గరికి రాకుండా వెళ్ళిపోయారు. ఇదిగో నీ మాటలు బట్టి కొంతమందికి నాశనం కలిగిందేమో. జాగ్రత్త జాగ్రత్త. నీ నోటిని మార్చుకోవడానికి ఇష్టపడదు. దేవుని ఎదుట సాగిలు పడి, అయ్యా భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటానయ్యా. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకో. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. జాగ్రత్త జాగ్రత్త. దేవుడి సన్నిధిలో ఉన్నాం, దేవుడు చూస్తున్నాడు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నావా, దేవుడు ఉగ్రతను గురైపోతావని హెచ్చరిస్తూ ఈ మాటల ద్వారా నీ బ్రతుకుని చక్కదిద్దుకోమని ప్రేమపూర్వకముగా మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, మా దేవా, మా ప్రభువా, మా రక్షక, మా ప్రాణదుర్గమా, మా దైవమా, నీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అనేక మార్లు తొలగిపోతున్నాం, అనేక మార్లు త్రొట్టిల్లిపోతున్నాం, అనేక మార్లు పాపపు ఊబిలో ఉంటున్నాం. అయ్యా, మా నాలుకను ముట్టు తండ్రి. ఘోరమైన పాపులమైన మమ్మను నీ అగ్ని చేత నా నోటిని, నా పెదవులను తాకమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎంతో మందిని బలహీనులుగా ఉన్నవాడిని బాధ పెట్టమేమో. ఎన్నో మార్లు లేనిపోని నిందలు వేసామేమో. ఎన్నో మార్లు ఎంతో మందిని కొంగదీసామేమో. మా మాటలు వాళ్ళ కుటుంబాలే చిచ్చు పెట్టి నాశనం అయిపోయాయేమో. మా మాటలు ఎలా ఉన్నాయి? ఒకరి కోసం మేము మాట్లాడుతున్నప్పుడు మా బ్రతికేంటో మేము చూసుకునే జ్ఞానము మాకు దయచేయండి. ఒకరి ఎదుట మేము మాట్లాడుతున్నప్పుడు మా నోటికి చిక్కం పెట్టుకునే కృప మాకు దయచేయండి. అయ్యా, మేము పాపులము, అయోగ్యులము, అవిధేయులమే బ్రతుకులు. ఎన్నో మార్లు తొలగిపోతున్నా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా, మన ఆలికను తాకయ్యా. నిన్ను స్తుతించే నాలుగుగా మన ఆలిక ఉండాలి, నిన్ను కీర్తించే నాలుగుగా ఉండాలి, నిన్ను ప్రకటించే నాలుగుగా మన ఆలిక ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం కలిగి, ఎదుటి వాళ్ళ మీద లేని మాటలు కల్పించి వాళ్ళ మనసులను కృంగదీసే విధంగా మేము బ్రతుకుతున్నామేమో. మా బ్రతుకులు చక్కదిద్దు, మా బ్రతుకులు చక్కదిద్దు. మాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివే. నీ కొరకు నమ్మకముగా, యథార్థముగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ నీ ఎదుట నీ సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయి దేవా. నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప చెప్పిన మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సత్యమును పలకగా ప్రతి వాడు తన పొరుగు వాని మీద నేను నిందలు మోపుతూ అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతున్న లోకం ఎన్ని మార్లు వాక్యం చెప్పినా లోబడనల్లని ప్రజలుగా, వాక్యానికి విధేయత లేని పిల్లలుగా ఎంతో మంది బ్రతుకుతున్నారు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి హఠాత్తుగా నాశనం వస్తుందట. ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరించాను. ఈ వాక్యం ద్వారా నీ పిల్లలకు ఉన్నట్లుగా నేను చెప్పాను. వారి బ్రతుకులు చక్కదిద్దుకొని నీ కొరకు నమ్మకంగా బ్రతికితే నీవు ఇచ్చే నిజరాజ్యానికి వారసులు. మనుషులు పలుకు వ్యక్తమైన ప్రతి మాటను కూర్చి దేవుడికి లెక్క చెప్పాలి. ఆ మాటలు బట్టే నీతిమంతుడని, ఆ మాటలు బట్టే అనీతిమంతుడని తీర్పు పొందుతామట. మా బ్రతుకులు చక్కదిద్దు, మా జీవితాన్ని చక్కదిద్దామని మా జీవితాన్ని నీకే సమర్పిస్తూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని నూతనంగా వచ్చిన అమరేందర్ కొరకు, శశికళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలను దీవించండి. సాక్ష్యాలు చెప్పిన పిల్లలు వినోద్, కృపావరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. నేను నూతనంగా వచ్చిన పిల్లలను ఆశీర్వదించి సంఘంలో స్థిరపరచు. పిల్లలు కూడా మానసిక, శారీరక, ఆర్థిక రుగ్మతల నుంచి యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల కలుగుని కాకని, విమోచన కలుగుని కాకని, స్వస్థత కలుగుని కాకని, రక్షణ లేని వారికి ఇదే అనుకూలమైన సమయం అని, ఇదే రక్షణ దినమని గ్రహించి ఈ కొరకు నమ్మకముగా, యథార్థముగా, పరిశుద్ధంగా బ్రతికే భాగ్యం అందరికీ దయచేయమని, సంఘాన్ని నీ ఆత్మతో నింపి నీ మాటలతో బలపరచుమని హృదయపూర్వకంగా కోరుకుంటూ, పాపిని అయోగ్యుడైన నన్ను క్షమించి, అపరాధ పాప దోషములను క్షమించి నీ చిత్తాన్ని నెరవేర్చి నీకు సాక్షిగా బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని, మా
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ పై, సకల పరిశుద్ధులపై, ప్రపంచ దేశాలన్నిటిపై, ప్రార్థనలో ఏకీపించిన ప్రియమైన సహోదరులందరిపై, నూతనముగా వచ్చిన పిల్లలపై దేవుని కృప సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. థాంక్యూ.